గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాలుస్తోంది. పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయి. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులను మూసివేస్తున్నారు కూడా. దీంతో పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, అంబర్పేట్, దిల్సుఖ్ నగర్, మల్కాజ్గిరి లాంటి ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ విపరీతంగా పెరిగింది. ఇక ఆయిల్ కంపెనీలు గతంలో ఇచ్చిన క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చేసి ముందస్తుగా పూర్తి నగదు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని నిబంధన పెట్టడమే ఈ సంక్షోభానికి కారణమని డీలర్లు చెబుతున్నారు. డిమాండ్కు సరిపడా నిధులు సమకూర్చుకోలేక తక్కువ పరిణామంలోనే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నామని, అది గంటల వ్యవధిలోనే అయిపోతోందని డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ సరిపడినంత నిల్వలు లేవు. ఈ నేపథ్యంలో డిమాండ్కు తగ్గట్లుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ సరఫరా చేయలేకపోతున్నాయి. దీంతో పలు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. పెట్రోల్ నిల్వలు లేవనే విషయం తెలిసిన వాహనదారులు ఆఘా మేఘాల మీద బంకులకు క్యూ కట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా నిల్వ ఉంచుకునేందుకు డ్రమ్ములు, క్యాన్లు, పెట్రోల్ బంకులను పట్టుకొస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వేలాది పెట్రోల్ బంకులున్నాయి. దాదాపు అన్ని బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. దీంతో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. ఇక పెట్రోల్ బంకులు మూసివేస్తారన్న వదంతులతో నగరంలోని జనం సమీపంలోని పెట్రోల్ బంకులకు పరుగులు పెడుతున్నారు. నిన్నటి నుంచి పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్ లో పలు చోట్ల పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యాయి. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో పలు బంకులు స్టాక్ లేక మూతపడ్డాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడాయి. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు రోడ్లపైకి కూడా రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఇక ఎల్పీజీ, సిఎన్జీ ఆటోల పరిస్థితి మరింత దారుణంగా మారింది. బంకుల ముందు ఆటోలు నిలబెట్టి పడిగాపులు కాస్తున్నారు.